హలో అండి, నేను మీ శివ ఫ్రమ్ పక్కా మాస్ సినిమాస్. అండ్ ఇవాళ మన రివ్యూ వచ్చేసి గార్డియన్ అనే మూవీ గురించి అండి. ఇది మనకి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్ ఉంది. హన్సిక గారు అయితే మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తారు. అండ్ ఇది ఒక హారర్ జోనర్. అండ్ ఈ మూవీ తాలూకా రివ్యూలోకి వెళ్ళే ముందు మనకి భరత్ అనే నేను మూవీ రిలీజ్కి అయితే రెడీ అయిపోయిందండి. సో ఆ మూవీ గురించి స్పెషల్ వీడియో అయితే రెడీ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాం. అండ్ ఇలాంటి వీడియోస్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ని ఇంకా ఎన్నో తెప్పిస్తాం. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు చాలా అయితే ఇస్తామండి. సో వెళ్ళి వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మా వీడియోస్ని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ గార్డియన్ మూవీ గురించి వస్తే ఇది ఒక హారర్ జోనర్ మూవీ అండి. కొంచెం అలా ఫ్లాట్గా అయితే వెళ్ళిందనమాట మనకైతే. ఎందుకంటే ఎక్కడో కూడా మనకు కావాల్సిన హైస్, అంత థ్రిల్లింగ్ మూమెంట్స్ ఏం లేవు. పాత సినిమాల్లో చూపించినట్టు ఏదో డల్గా డిమ్గా వెళ్తుంది అనమాట. ఎక్కడ కూడా అంత థ్రిల్లింగ్, అంత హారర్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవండి మూవీకి అయితే. అండ్ స్టోరీ చెప్పాలనుకుంటే ఒక ఆత్మనైతే ఒక స్టోన్లో అయితే బంధిస్తారండి. ఆ స్టోన్ తాలూకా పవర్ ఏంటి, ఆ ఆత్మ తర్వాత ఏం చేసింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది, ఎవరు అనేది స్టోరీ అనమాట. అండ్ దాన్ని వేరే విధంగా అయితే చూపించరండి. కొంచెం ఎగ్జిక్యూషన్ బాగుండుంటే ఇంకా బాగుండేది. అండ్ ఇది తమిళ్ది అండి ఒరిజినల్ అయితే. మనకి తెలుగు అయితే డబ్ చేశారు. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా నార్మల్గా ఉన్నదన్నమాట. అండ్ డైలాగ్స్ ఇంకా బాగా రాసుకొని మంచిగా ఎగ్జిక్యూషన్ బాగుంటే ఇంకా బాగుండేదండి. సో డైలాగ్స్ అంతగా బాగాలేదు, మ్యూజిక్ అంతగా లేదు, అంత పెద్ద హై థ్రిల్లింగ్ హారర్ ఎఫెక్ట్స్ కూడా లేవండి. బట్ మధ్యలో ఒక ట్విస్ట్ అయితే ఉంటుందండి. ఆ ట్విస్ట్ అయితే బాగుంది. ఆ ట్విస్ట్ వచ్చిన తర్వాత సేమ్ రెగ్యులర్ హారర్ సినిమాలానే ఉంటుంది అనమాట. అండ్ యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ అవన్నీ చెప్పుకోవాలనుకుంటే అంత సాటిస్ఫైయింగ్ అయితే ఏం లేదండి. పెర్ఫార్మెన్స్లు అవన్నీ ఏదో బిలో యావరేజ్ మూవీ కింద అయితే ఉన్నది మనకి. అండ్ గార్డియన్ మూవీ చూడాలా వద్దా అంటే మీకు మరీ బోర్ కొడుతుందంటే వెళ్ళి ట్రై చేయండి, అంతేగాని మస్ట్ వాచ్ అని అయితే నేనైతే చెప్పను. మేబీ ఇది తమిళ్ తెలుగు డబ్ అవడం వల్ల అంత ఎఫెక్టివ్గా లేదేమోనండి. అండ్ తమిళ్లో ట్రై చేస్తే ఒక లుక్ వేసేయండి అలాగా. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టారింగ్ వచ్చేసి 2.25 స్టార్స్ అండి. అండ్ మీకు ఈ మూవీ చూడాలనిపిస్తే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి ఒక లుక్ వేసేయండి. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ భరత్ అనే నేను మూవీ గురించి స్పెషల్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి, వెళ్ళి దాంట్లోకి వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.